లాస్ట్ టైం మీకు చూపించిన ఆ జెంజో ఇది సెకండ్ పార్ట్ మాట. ఇది బిగ్గెస్ట్ లైబ్రరీ ఇన్ ద జెంజో. మీరు అనుకోవచ్చు ఒకసారి నువ్వు యూనివర్సిటీలో బిగ్గెస్ట్ లైబ్రరీ అని. అది యూనివర్సిటీలో బిగ్గెస్ట్ లైబ్రరీ అండి, ఎందుకంటే అందరికీ యాక్సెస్ ఉండదు అందులోకి వెళ్ళడానికి. ఇది మాత్రం బయట ఉన్న బిగ్గెస్ట్ లైబ్రరీ, చాలా పెద్ద లైబ్రరీ అండి. ఆల్మోస్ట్ 6 or 7 ఫ్లోర్స్ ఉంటాయి అన్నమాట లోపల. మనకు ఏమన్నా అదే వాటర్ కానీ అదే ఇంకా ఇవి ఉంటాయండి, కొన్ని ఐటమ్స్ లోపల తీసుకెళ్ళకూడదు, అవి అందరూ లాక్ చేసుకోవాలి. అది ఏ ఐటమ్స్ నాకు అంతగా గుర్తులేదు. అయితే లోపల రాగానే ఇదండి ఫస్ట్ ఎంట్రీ. ఇక్కడ మీకు టోకెన్స్ ఇస్తారు. మీకు ఏమన్నా కావాలనుకుంటే టోకెన్స్ ఇస్తారు. ఆ టోకెన్ పట్టుకొని ఆ నెంబర్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు, మనకు కావాల్సిన ఏరియాకి కావాల్సిన ప్లేస్కి వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో అది ఇక్కడ కింద ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి చిన్నపిల్లలకి, అంటే జియోగ్రఫిక్ గురించి ఆటల గురించి ఇవి ఉంటాయి అన్నమాట కింద వచ్చేసి. అది ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. ఇవ్వండి అందరూ చిన్నపిల్లలకు కావాల్సిన బుక్స్, చదువుకోవడానికి మెటీరియల్స్ అన్నీ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి. కానీ ఫ్లోర్గా భలే డివైడ్ చేశారండి నిజంగా. ఎందుకంటే ఒక్క విషయం బాగా ఒప్పుకోవాలండి, పుస్తకాల పురుగులండి చైనీస్ వాళ్ళు, నిజంగా చెప్తున్నాను. అసలు ఎన్ని పుస్తకాలు చదువుతారో అసలు మామూలుగా కాదు. వాళ్ళే చాలాసార్లు అంత ఎందుకండి, నా గర్ల్ ఫ్రెండ్ అయినా ఎవరైనా వాళ్ళు ఎవరైనా ఒప్పుకున్నా ఏం చేసినా ఒకే మాట అంటారు ఏంటంటే, నేను పెద్ద ఇంటెలిజెంట్ నేమ్ కాదు, హార్డ్ వర్కింగ్ అంతే. ఇవి వచ్చేసి చిన్నపిల్లలకి అండోయ్. చిన్నపిల్లలు అంటే రీడింగ్, స్కానింగ్ ఏ ఉంటాయి కదండి బుక్స్ మీద, అదే లాంగ్వేజ్కి ట్రాన్స్లేటర్లు అవి మాట. ఇంకా సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఇగోని కొన్ని డ్రెస్సెస్ ఇవన్నీ అమ్ముతారన్నమాట. ఇక్కడ చీప్ ప్రైస్లో ఉంటాయి అన్నమాట, ఎక్కువ ఎక్స్పెన్సివ్ కాకుండా నార్మల్ ప్రైస్లో ఉంటాయి. ఇంకా స్టూడెంట్స్కి సంబంధించినవి ఎక్కువ ఉంటాయి. అంటే స్టూడెంట్స్ వాడే ట్రాక్స్ కానీ, స్టూడెంట్స్ వేసుకునే డ్రెస్సెస్ కానీ, స్టూడెంట్స్ వాడే ఇవే ఉంటాయి కదండి, అవే మెయిన్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇంకో మనం ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఈ థర్డ్ ఫ్లోర్ వచ్చేసి ఇంకా కొంచెం హై స్టాండర్డ్ పెరుగుద్ది మన. అంటే ఇక్కడ నుంచి ఏంటంటే బుక్స్ మనం ఎడ్యుకేటెడ్ పర్పస్గా ఉంటాయి. అంటే మీకు కాలేజ్ బుక్స్ కానివ్వండి, ఇంకా హై స్కూల్ బుక్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇగోండి ఇంకా ఈ డిక్షనరీస్ కానివ్వండి, ఇక్కడ బోర్డు ఉంది చూడండి. ఆ బోర్డులో మనం ఏదన్నా కొట్టి, అంటే మనకు కావాల్సింది ఏమన్నా అదే బుక్ పేరు కొడితే అది ఏ రోలో ఉందో ఎక్కడుందో క్లియర్గా చెప్తా. అన్ని చోట్ల ఉంటుందిలేండి, ఇది పెద్ద ఏం కాదు. కాకపోతే నాకు ఆ టైంలో, నేను ఇండియాలో ఉన్న టైంలో లేదన్నమాట, అంతే, దానికి మించి ఏం లేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఇండియాలో. సో ఇది మాట, మనకు కావాల్సింది అందులో సెలెక్ట్ చేసుకుంటే అది ఏ రోలో ఉంది ఎక్కడ ఉందో క్లియర్గా చెప్తుంది అన్నమాట. సో ఆ రోకి వెళ్ళిపోతే సరిపోతుంది. ఇగోండి డిక్షనరీలు, ఎన్ని డిక్షనరీలు చూసారా, ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ, ఆ డిక్షనరీ చిన్నప్పుడు చాలా కొనేసుకునేవాడినండి పుస్తకాలు. ఏంటంటే ఆక్స్ఫోర్డ్ డిక్షనరీస్ అంటే చాలా ఇష్టం. ఎన్ని డిక్షనరీలు ఉన్నాయో కానీ ఒక్క పేజ్ కూడా ఓపెన్ చేసింది లేదు, నిజంగా చెప్తున్నాను. అలా ఉండేమాట నాకు బుక్స్ కలెక్షన్. ఇంకా లోపలికి ఇక్కడికి వచ్చి కామిక్ బుక్స్ అండి. ఇక్కడ కామిక్ బుక్స్ మాట, అంటే మనకి హ్యారీ పాటర్ కామిక్ బుక్స్ కానీ, ఫస్ట్ వర్షన్ కానీ ఒరిజినల్స్ ఉంటాయండి, కావాల్సింది తీసుకోవచ్చు. చైనీస్ వర్షన్స్ కూడా ఉంటాయి, అంటే చైనీస్లో కూడా ఒరిజినల్ ఉంటాయండి ఇవి హ్యారీ పాటర్స్ ఇవి. సో ఆ వర్షన్స్ తీసుకోవచ్చు అన్నమాట. కాబట్టి చైనీస్లో వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకవైపు ఏమో ఒక పేజ్కి ఏమో ఇంగ్లీష్ ఉంటుంది, ఇంకో పేజ్ ఏమో చైనీస్లో ఉంటుంది అన్నమాట. సో 2 లాంగ్వేజ్లో ఒకేసారి చూడొచ్చు అన్నమాట. ఇగోండి మొత్తం క్యాప్టెన్ అమెరికా, మా అమెజాన్ స్పైడర్ మ్యాన్, క్యాప్టెన్ మార్వల్, ఇంకా ఏయో రకరకాల జాక్ స్పారో, అన్ని బుక్స్ దొరుకుతాయండి. ఏంటంటే చిన్నపిల్లలు ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఏం చేసుకోవాలని ఇక్కడికి వచ్చి నేర్చుకుంటారు మ్యాక్సిమంగా. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వస్తాం. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇవ్వండి ఇవి ఇక్కడ ఇవి షాపింగ్ మాల్స్ అన్నమాట. మిగతాది ఎందుకు చూపించలేదంటే మొత్తం అంతా సేమే అండి, బుక్సే, ఎక్కడ పడితే అక్కడ బుక్సే ఉన్నాయి. సో దానికి మించి ఇంకా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏముంటుందండి, అందుకే బయట తీసుకొచ్చాను. ఇంకా బయట తీసుకొస్తే ఒక స్పెషల్ షాప్ కనిపిస్తుందండి. ఆ పేరు వచ్చేసి హా 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 హా, అదే అండి దాని పేరు వచ్చేసి. నమ్మరా, పైన రాసుని చూసండి, అది చైనీస్ క్యారెక్టర్లో రాస్తుంది అనమాట. హైయెస్ట్ ప్రైజ్ 10 యాన్లు, లోయెస్ట్ ప్రైజ్ 1 యాన్. 1 యాన్ ఒకటే, కావాల్సిందండి తీసుకోండి, మంచి మంచి బేరం, భలే మంచి చౌక బేరము, ఆ టైప్ మాట. సో ఇక్కడ ఏది కొనుక్కున్నా 1 యాన్ అనమాట. ఎవరన్నా సబ్స్క్రైబర్స్ సరదాగా ఎప్పుడన్నా నాకు కామెంట్ పెట్టి ఇది కావాలని పెడితే ఖచ్చితంగా ట్రై చేస్తారండి మీకు పంపించడానికి. ఇవ్వండి ఇవి చూసారా, ఇవన్నీ 1 యాన్ అండి. అంటే 1 యాన్ అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం వేసుకోండి, ఒక 10 రూపాయలు వేసుకోండి, 10 రూపాయలు ఉంటాయి అన్నమాట. అన్నీ 10 రూపాయలు, 11 రూపాయలు అలాగా మ్యాక్స్. అది లైటర్ అది ఎంత ఉంది, అది వామ్మో ఏంటో అవి మాట. ఇవన్నీ చాలా చీపే అండి మొత్తం అన్నీ. అవన్నీ కింద ఉన్న చూడండి పోకర్స్, అవన్నీ లైటర్స్ మాట. అవన్నీ ఏయో ఉన్నాయి, లైటర్ల గురించి నాకు అంత ఐడియా కూడా లేదు రండి. కొన్ని వచ్చేసి ట్యాక్స్ మాట, అంటే వాళ్ళు మనకు పండగలు ఉంటాయి చూడండి, ఉగాది శుభాకాంక్షలు, ఇలాంటి పండగలు ఉంటాయి చూడండి, అలాగే వీళ్ళకు కూడా వీళ్ళకి సంబంధించిన పండగలకు సంబంధించినవి మాట. ఇది బాగుందండి. కొన్ని కొన్ని వచ్చేసి 10 యాన్స్ 15 యాన్స్ ఉన్నాయి మ్యాక్సిమం వచ్చేసి, పెద్ద రేట్లు ఏమి లేవు. సరదాగా తీసుకెళ్ళి గిఫ్ట్లు ఇచ్చుకోవడానికి మాత్రం భలే ఉంటాయి చూసారా, బాగున్నాయి కదా బొమ్మలు, బుజ్జి బుజ్జి బొమ్మలు. సో అది మాట.
ఇలాంటి ప్లేస్‌లు వస్తే మాత్రం ఒకటేనండి. హ్యాపీగా తిరిగేసి మనకు కావాల్సిన ఒక 2, 3 ఐటెమ్స్ తీసేసుకొని ఎళ్ళిపోతే మంచిదన్నమాట. చిన్న పిల్లలు మాత్రం భలే ఇష్టపడతారండి. ఇంకా అది చూసిన తర్వాత బయటకొచ్చిన తర్వాత ఇంక మళ్ళీ వాకింగ్ మాట. అక్కడ ఉందో చూడండి అది అర్చీ టవర్ మాట. అది సెంటర్ మాట. అక్కడికెళ్తాం. ఆ అర్చీ టవర్ అంటే ఒకసారి ఇదివరకు మీకు ఒక వీడియోలో కూడా చెప్పానండోయ్. ఏంటంటే మొత్తం చాలా మందిని చంపేశారు. 200 పైన మందిని మీద ట్రైన్ ఎక్కిచ్చేసి పెద్ద చరిత్రలేండి. దాని గురించి మనం చెప్పుకోవడం ఎందుకు, మళ్ళీ కాంట్రవర్సీలు వచ్చేస్తాయి అనవసరంగా. మీకు దాని గురించి తెలియాలంటే ఆర్చీ అంటే 27 టవర్ ఇన్ జెంజో అని చెప్పేసి గూగుల్‌లో కొట్టండి. దాని గురించి ఫుల్‌గా డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇంకా మనది ఇప్పుడు హిస్టరీ క్లాస్ కాదు కదండీ. దాని గురించి ఇప్పుడు పెద్దగా చెప్పడానికి. సో, దాని గురించి ఏం చెప్పట్లేదు. మీరైతే చూడండి. ఇంకా అలా నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఈ అర్చీవ్ ఏరియాలో ఇదొక చాలా స్పెషల్ డిపార్ట్మెంట్ అండి. ఇక్కడ వచ్చేసి రష్యా షాప్స్ మాట. మీరు అనుకోవచ్చు చైనాలో అండి రష్యా షాప్స్‌కి ఉన్న డిమాండ్ ఇంకా ఏ కంట్రీ షాప్స్‌కి ఉండవండి. అది నిజం అది. రష్యా వాళ్ళు వచ్చేసి ఇక్కడ చాక్లెట్లు మన ఇండియాలో చైనా చాక్లెట్లు ఎలాగ అమ్ముతారో ఇక్కడ చైనాలో రష్యా చాక్లెట్లు అలాగ అమ్ముతారన్నమాట. ఇదిగోండి ఎంట్రన్స్ భలే ఉంది కదా! ఇది ఎంట్రన్స్ మాట. ఒక రేంజ్‌లో ఉంటది అసలు. బావుంటదండి నిజంగా. ఈ మొత్తం అన్నీ రష్యన్ చాక్లెట్సు, రష్యన్ వైన్సు, రష్యన్ బిస్కెట్సు. అమ్మా! ఎన్నెన్నున్నాయి. ఆ బ్రెడ్ చూడండి ఒక్కోటి ఎంతెంత ఉందో సైజు. అది మాట. అది ఇప్పుడు చూసారా ఇవన్నీ మాట. ఈ బిస్కెట్లు ఇవన్నీ ఏంటంటే గిఫ్ట్‌లే ఇచ్చుకోవడానికి బావుంటాయి ఇక్కడ మాక్సిమం. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి తీసుకుంటా వెళ్తా ఉంటాం అన్నమాట మేము. ఏంటంటే ఫ్రెండ్స్‌కి చిన్నపిల్లలకి ఎవరికైనా బర్త్‌డే విషెస్ ఇవ్వాలని ఇలాంటి గిఫ్ట్లు ఇస్తా ఉంటాం అన్నమాట ఇక్కడ. అదే మెయిన్. ఎందుకంటే ఇక్కడ ఈ ఇంకోటండి ఇక్కడ టిప్స్ ఉండవండి. అది మీరు దాని గురించి సెపరేట్ వీడియో తీస్తాను హోటల్‌లో టిప్స్ గురించి. ఇగో ఇది చూసారా బిస్కెట్లు మాట. ఎక్కడ పడితే అక్కడ బిస్కెట్లు అయ్యి. ఇంకా ఇక్కడ మీట్ అండోయ్. వాళ్ళ మీట్ చాలా ఫేమస్ మాట. ఇక్కడ చితక్కొనేస్తారు. ఏంటంటే ఇక్కడ బీఫ్ అనేది చాలా ఎక్స్‌పెన్సివ్ మాట. మామూలుగా కాదు. సో, వీళ్ళు ఏంటంటే రష్యా నుంచి బీఫ్ ఎక్కువ కొనుగోలు చేస్తారు ఇక్కడికి. సో, బీఫ్‌కి సంబంధించిన ఐటెమ్స్ చాలా ఉంటాయి. బీఫ్ ఒకటి, ఫిష్ ఒకటి. ఇగోండి చూడండి ఎన్నున్నాయో. చాలా ఉంటాయన్నమాట ఐటెమ్స్ అవి వచ్చేసి మాత్రం. సో, ఇంకా ఎదరకొచ్చేస్తే వైన్స్. ఇంగోండి ఇవి రష్యన్ వైన్స్ మాట మొత్తం అన్నీ. రకరకాల వైన్స్ వచ్చేసి విస్కీలు, బ్రాండీలు ఏయ్యో నాకంత ఐడియా లేదండి. ఎందుకంటే మనం తాగం కదా! అంత ఐడియా లేదు మాట. సో, అది. చూసారా ఎన్ని వైన్స్ ఇయన్నీ ఉంటాయన్నమాట. అంతే ఇంకా ఇది వచ్చేసి ఇదో స్పెషల్ మాట ఇక్కడ అంతే. మనం ఎప్పుడన్నా వచ్చి సరదాగా షాపింగ్ చేయడానికి. ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత బయటికి రాగానే ఇదిగోండి ఇది మన అర్చీ దగ్గరికి వెళ్దాం ఒకసారి. ఈ రోడ్డు అంతా అయ్యానండి అమ్మేవే ఐటమ్స్ అన్నీ వచ్చి. మీకు అంత మాట నేను ఎక్కడెక్కడికో మంచి మంచి ప్లేసులు తీసుకెళ్తా అన్నీ చూపిస్తున్నాను కదా! సరదాగా మీకు ఇలాగ జంజో ఒకసారి చూసి నడుస్తాను నాతో పాటు నడవండి సరదాగా. ఈ వీడియో మాత్రం. కొంచెం బోరింగ్‌గా ఉంటది. కానీ యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే ఇది ఇలాగే ఉంటదన్నమాట. మా లైఫ్ ఇలా ఉంటది ఇక్కడ. చూసారా ఇలాగ ఎప్పుడు షాపింగ్‌కొచ్చినా ఇలా వెళ్తా ఉంటాం. 6.9 డిస్కౌంట్ అంట. 6.9% అండి డిస్కౌంట్ మాట. ఇలా మాట. ఇంకా చూడండి ఎక్కడ పడితే అక్కడ జనాలు. ఇంకా అమ్మాయిలైతే ఏయి పడితే కొనుక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఇక్కడ ఇంకో విషయం అండి కవర్లు అనేది అసలు పట్టించుకోరన్నమాట. అంటే ఎలా అంటే మనకి ఇండియాలో కొన్ని చోట్ల ఏంటంటే అదే ఎక్కువ కొంత ఏమన్నా మనీ ఎక్కువ ఉన్నా వేరే కంట్రీస్ అండి ఇండియా అని కాదు వేరే కంట్రీస్ ఎక్కడున్నా కొంచెం మనీ కొంచెం ఎక్కువ ఉన్నా లేదంటే వాళ్ళు కొంచెం ఒక రేంజ్‌లోకి వెళ్ళినా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే బయటికి వెళ్ళేటప్పుడు ఏదన్నా కొంచెం మంచిగా వేసుకోవాలి, మంచిగా చూడాలి అలా ఉంటదట. ఇక్కడ అలా ఉండదండి నిజంగా. ఇక్కడ ఏంటంటే బాగా హై రిచ్ ఫ్యామిలీస్ అవి పక్కన పెడితే కొంతవరకు ఉన్నవాళ్ళు వాళ్ళందరూ ఏం చేస్తారంటే నార్మల్‌గా ఉంటారండి. చాలా నార్మల్‌గా ఉంటారు. మామూలుగా వెళ్ళిపోవటాలు ఇలా మాట ఆఖరి బాసులు బయటకు వచ్చి వర్క్ చేయడాలు హార్డ్ వర్క్ మాత్రం చాలా బాగా చేస్తారండి. ఈ విషయం నిజంగా మెచ్చుకోవచ్చు వాళ్ళని. చూసారా మొత్తానికైతే నడుచుకుంటూ దాని నుంచి మనకు సపోర్ట్ ఇస్తున్నారు ఇలా నడవడానికి. వెనకాల వాళ్ళతో పాటు నడుచుకుంటూ వచ్చేస్తున్నాం. చూసారా బొమ్మలు రోజులు. ఇక్కడ బాగా అండి రోజులు అమ్మేవాళ్ళు భలే డబ్బులు చేసుకుంటారండి నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ రోడ్డు మీద వెళ్తారు రోజులు కొనియటం అమ్మాయిలకి చిన్నపిల్లల్లా బిహేవ్ చేస్తారండి. ఇక్కడ అమ్మాయిలందరూ నిజంగా చిన్నపిల్లల్లా బిహేవ్ చేస్తారు. సో ఏదో క్యూట్గా ఎలా మాట. సో రోజులు కొనేవాళ్ళు అవి బాగుంటాయి. చిన్న చిన్న బిజినెస్లు బాగుంటాయి. స్టూడెంట్స్ ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ ఇలాంటివి ఎక్కువ చేసుకుంటారు ఇక్కడ. అది చూడండి నైట్ వేసుకొచ్చేసింది ఇలా ఉంటారన్నమాట. చాలా క్యూట్‌గా ఉంటారండి నిజంగా ఇక్కడ అందరూ. భలేగా అంటే ఎలా చెప్తారు ఫ్రెండ్లీగా ఉండడం అలాంటివి చేస్తూ ఉంటారన్నమాట. మనోళ్ళు ఏంటంటే ఇక్కడికొచ్చి కొంత ఇండియన్స్ వీడియోలు తీస్తారు. అబ్బాయి ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసేసుకుంటా ఉంది. ఆ అమ్మాయి ఇలా చేసేస్తుంది అది తప్పండి నిజంగా. ఎందుకంటే ఇక్కడ చైనీస్ అమ్మాయిలు ఎవరొచ్చినా బాగా వార్మ్ వెల్కమ్ ఇస్తారండి. ఒక ఫ్రెండ్‌గా ఇస్తారు. సో అలాంటి తప్పుడు వీడియోలు చేయడం మంచిది కాదండి నిజంగా. ఎందుకంటే ఎవరైనా వచ్చి హాయ్ అంటే చాలు అమ్మో ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసేసుకుందాం ఉంటుంది. ఇలాంటి వీడియోలు చాలా చూశానండి నేను. అలా చేయడం మంచిది కాదు.
అయితే ఇదిగోండి, ఇది అర్చి టవర్ మాట. మీకు చెప్పాను కదండి, అర్చి అంటే 27 టవర్ ఇన్ జెంజో. దీని గురించి తెలుసుకోవాలంటే మీరు కరెక్ట్గా మీరు గూగుల్ కొట్టి చూడండి, ఎందుకంటే నేను దీని గురించి ఒక పెద్ద చరిత్ర ఉంటుంది, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఇంకో విషయం ఏంటంటే అది మంచి మంచి చరిత్ర ఏం కాదు, అది దానంత వాస్ట్ చరిత్ర ఇంకోటి ఉండదు, నిజంగా చెప్తున్నాను. బంగారం ఫ్రేమ్ ఇండియాలో ఎలా ఉంటుందానికి ఇక్కడ కూడా ఉంటుంది చూసారా, బయట కూడా బంగారం కలర్ చేస్తారు, లోపలంతా బంగారం షాప్ అండి. దానికి వెళ్ళి చూపించాలంటే ఏముంటలేండి బంగారం చూపించడానికి. ఇంకోటి కొత్తగా ఇంకొక పర్ఫెక్ట్ వీడియో చేస్తానండి, బంగారం వెండి మీద ఒక పర్ఫెక్ట్ వీడియో చేస్తాను చైనాలో. సో అది అండి, బయట గోల్డ్ కలర్లో ఎక్కువ కనిపిస్తాయండి. ఇది మీరు 1 కిలోమీటర్ దూరం నుంచి చెప్పొచ్చు, ఓకే ఆ పేర్లు కనిపించకపోయినా అది బంగారం అమ్మే ప్లేసు అని తెలిసిపోద్ది అన్నమాట. బాగా రియలిస్టిక్గా ఉన్నారు చెప్పాలంటే. సో అదండి, ఇక్కడ ఫారినర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. ఈ ఆవిడ చూడండి గుద్దేసి వెళ్ళిపోయాడు. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే ఈటింగ్ స్ట్రీట్ మాట. ఇదివరకు ఒకసారి ఖైరాత్ అక్కడికి వచ్చి ఎప్పుడు ఖైరాత్ వచ్చినా ఇక్కడ తీసుకొచ్చేద్దానండి, ఎందుకంటే అది తిండిపోద్ది, ఎప్పుడు తింటానే ఉంటుంది. మీరు ఒకటి గమనించలేదు, నేను నాతో రిలేషన్గా ఉన్న ప్రతి అమ్మాయి ఒకటే, వాళ్ళ తిండిపోతులండి, నిజంగా చెప్తున్నాను. భలే తినేస్తారు కానీ వెయిట్ పెరగరు, ఏంటో అర్థం కాదు నిజంగా. సో ఇప్పుడైతే ఇది ఈ స్ట్రీట్కి వస్తే మాత్రం ఫుల్గా తినేయొచ్చండి, నిజంగా బాగుంటాయి ఫుడ్స్. మీరు అనుకోవచ్చు అమ్మో వాళ్ళు పావులు తినేస్తారేమో, వాళ్ళు కుక్కలు తినేస్తారేమో, వాళ్ళు పీతలు అయ్యో తినేస్తారని చెప్పేసి అనుకుంటే మీకు చాలా వచ్చి ఉంటాయండి. అవన్నీ నిజమే, తింటారు. కాకపోతే ఇక్కడ కాదు, అవి తినే ప్లేసులు వేరే ఉంటాయి. అంటే ఒకానొక టైంలో వాళ్ళకి ఫుడ్డు లేక ఏమీ లేక ఉన్న టైంలో తిన్నాయి ఇవన్నీ. దాని గురించి ఒక వీడియో కూడా తీసానండోయ్, అది ఎప్పుడో నేను స్టార్టింగ్లో నా వీడియోలు పెట్టినప్పుడు తీసిన వీడియో అది. సో అలాగా కొంతమంది తినేవాళ్ళు ఉంటారు, కానీ ఇప్పుడు మాత్రం మ్యాక్సిమం అవాయిడ్ చేస్తున్నారు. డాగ్ని, స్నేక్ని, ఇలాంటి కొన్ని యానిమల్స్ని అవాయిడ్ చేస్తున్నారు అనమాట. క్రూర జంతువులను వదిలేసి కూర జంతువులు మాత్రమే తింటున్నారు ఈ మధ్య. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో. సో ఇవన్నీ అండి, ఇవన్నీ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అన్నమాట, ఒకదాంతో ఇప్పుడు ఆ ఫుడ్లన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క వీడియో వస్తుందండి, నిజంగా చెప్తున్నాను. చూడండి ఎన్ని రకరకాల ఫుడ్స్. ఈ ఫుడ్స్ గురించి చాలామంది అడుగుతారు నన్ను, నేను మంచి వీడియో అంటే వాళ్ళు ఎలా చేస్తారు ఏంటో క్లియర్గా చేసి ఇంకోసారి మంచి వీడియోలు తీస్తాను. ఈరోజు మాత్రం ఓవరాల్ లుక్ మాట అలాగా చూసుకుంటూ వెళ్ళిపోదాం. నిజంగా ఎలా అనిపించిందండి జెంజో స్ట్రీట్స్? మీ కామెంట్స్ అయితే మాత్రం కింద చెప్పండి. నిజంగా మీ కామెంట్స్ చదువుతుంటే నాకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాను, నిజంగా చెప్తానండి. కొన్నిసార్లు అనుకోవచ్చు అబ్బాయి రిప్లై ఇవ్వట్లేదని చెప్పేసి, ఏం రిప్లై ఇవ్వట్లే కాదండి, నేను ఏంటంటే కామెంట్స్ చదువుతూ ఉంటాను. ఒక్కొక్కసారి ఏంటంటే చైనాలో ఓపెనే సావదు. మ్యాక్సిమం నేను ఒక్కొక్కసారి చూసినప్పుడు ఏంటంటే మ్యాక్సిమం చూసేది కామెంట్స్ చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సో మీరు కామెంట్స్ ఇస్తే నేను నిజంగా హ్యాపీ ఫీల్ అవుతానండి. ఇదిగోండి ఎక్కడ చూడండి, ఇవి కూడా అమ్ముతున్నారు జ్యూసులు రకరకాలు. ఇంకొకటి స్పెషల్ది ఏంటంటే ఇది, ఒకానొకప్పుడు నాతో పాటు స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చారు తిరగడానికి, అది కూడా లాంగ్ టైం బిఫోర్ వీడియో. అదండి, ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్ అనమాట. పైన ఒక స్ట్రీట్ ఉంటే అండర్ గ్రౌండ్లో ఇంకో స్ట్రీట్ ఉందండి. మొత్తం ఇక్కడ వచ్చి మొత్తం అండర్ గ్రౌండ్లో ఒక సిటీ ఉంటుంది అన్నమాట. కాకపోతే ఇప్పుడు దాన్ని తిరగాలంటే ఉంటుందండి, ఎందుకంటే కొన్నిసార్లు పైకి వెళ్ళాలి, కొన్నిసార్లు కిందకి రావాలి. సో ఎక్కువ తిరగాలి. వాళ్ళు చూసారా, ఎవరో చుట్ల ఏటు పట్టుకుని కూర్చొని చుట్ల కడుతారు చూడ, అలా కూర్చుంటారు. ఇదోటి చాలా చాలా ఎక్కువ చూస్తారండి మీ చైనాలో, నిజంగా చెప్తున్నాను. ఎక్కడ పడితే అక్కడ అలా కూర్చుని పోతారన్నమాట ఊరికనే. ఏంటో అదొక వెరైటీ, అదొక తుత్తి. సో ఇదండి, ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఇది వచ్చేసి లోపలికి మాల్ ఎంట్రీస్ మాట. ఇక్కడ కూడా అండర్ గ్రౌండ్లో చాలా ఉంటాయండి మాల్స్ తిరగడానికి, వాటికి వీటికి. జస్ట్ మీకు అయితే మామూలుగా చూపిస్తున్నాను, కొన్ని వరకు చూడండి. అప్పుడు మీ కనుక ఇక్కడ జెంజో వస్తే మాత్రం ఈ ప్లేస్లో అస్సలు మిస్ కాకండి నిజంగా, ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్లో ఉంటాయి మాట. ఈ అండర్ గ్రౌండ్లో ఉన్నాయని చీప్ అండ్ బెస్ట్లో ఉంటాయి. అండర్ గ్రౌండ్లో బ్రాండ్లు ఉండవండి, అదే మెయిన్. పైన వచ్చేసి బ్రాండ్స్ ఉంటాయి, అండర్ గ్రౌండ్లో వచ్చేసి బ్రాండ్లు ఉండవు, అదే తప్ప ఇంకేం పెద్ద తేడా ఉండదు. కానీ అమ్మేవి బాగుంటాయి, అన్నీ బాగుంటాయి యాక్చువల్లీ. వచ్చి కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. అది 30 ఏళ్ళకి 20 ఏళ్ళకి కొనేసుకోవచ్చు, ఇంచక్కి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి ఇక్కడ బొమ్మలు పెట్టారు చూడండి. ఇప్పుడు వీకెండ్ కాదండి, వీకెండ్ అయితే ఇక్కడ మొత్తం అందరూ లవర్సే, కింద నుంచి పైదా కూర్చొనే ఉంటారు, పేర్లు అలాగా అంతమంది ఉంటారన్నమాట. సో ఇందులో ఏముంటాయంటే ఇవ్వండి, మనకు కావాల్సిన గ్రోసరీస్ కూడా ఆ లోపల ఉంటాయండి. ఇంకా ఇవి పెట్లు గిట్లు, ఇంకా బ్యాగులు, ట్రాలీలు, ఏం పడతాయి అన్నీ ఉంటాయి అన్నమాట. మొత్తం అన్నీ చాలా సవక ధర దొరుకుతాయి అన్నమాట, నిజంగా చెప్తున్నానండి. ఇదిగోండి 19 ఏళ్ళకి షూ, 39 ఏళ్ళకి షూ, ఇంకా 10 ఏళ్ళకి బాటిళ్ళు, ఇంకా 5 ఏళ్ళకి బొమ్మలు, ఎలా మాట అన్నీ చాలా చీప్గా దొరుకుతాయండి. కాకపోతే బ్రాండ్లు ఉండవు అన్నమాట, అంతే. పైన బ్రాండ్లు ఉంటాయి, దానికి సంబంధించిన డూప్లికేట్లు కింద ఉంటాయి అంతే. ఓకే, మీకు అది చూపించేద్దాం, మళ్ళీ పైకి వచ్చేసాం. ఇదండి మొత్తం అయితే జెంజోలోకి వచ్చి చూడాల్సిన ప్లేసెస్లో ఇవి మెయిన్ ప్లేసెస్ అన్నమాట. ఇదివరకు మీకు వేరే అంటే మంచి స్పెషల్ ప్లేసెస్ అంటే ఒక్కొక్కటిగా తీసి చూపించేశాను, కానీ ఇవి వచ్చేసి ఇంకా
నార్మల్ ప్లేసెస్ మీరు నడవడానికి కానీ ఉండడానికి కానీ తిరగడానికి కానీ ఇది బెస్ట్ ప్లేసెస్ అన్నమాట. ఆ శాన్ఫూ అని కనబడుతుందండి ఎదురుగుండా, అక్కడ చాలా చీప్గా ఉంటాయండి. అమ్మో వీళ్ళు నిజంగా ఎంత బిజీగా ఉంటారంటే ఒకళ్ళ మించి ఈ అమ్మాయిని నేను ఇందాక చూసినట్టున్నాను వీడియోలో, మళ్ళీ వచ్చింది అంతే. టైము ఒక్కోసారి అలా అవుతూ ఉంటుంది అన్నమాట. సో అది ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు? మీరైతే ఖచ్చితంగా కామెంట్లో చెప్పాలండోయ్. నాకైతే భలే అనిపించింది ఇలా నడుస్తూ ఉంటే నిజంగా. ఇంకా చేంజ్ బయటికి రాగానే ఎదుగుంటే ట్రైన్ స్టేషన్ అనమాట. ఏదో కళాఖండంలా కనిపిస్తుంది చూడండి, అది వచ్చేసి ట్రైన్ స్టేషన్ అనమాట. ఇది జెంజోలో ఉన్న చాలా స్పెషల్ ప్లేసెస్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. పక్కన లెఫ్ట్ సైడ్ ఉన్నది వచ్చేసి జెంజో హోటల్ అన్నమాట. ఉండడానికైతే చాలా సౌకర్యంగా ఉంటుంది నిజంగా. అన్నీ చూపించిన తర్వాత మన జెంజోలో ఈ ముసలోళ్ళు అమ్మమ్మలు అందరూ, అంటే మిడిల్ ఏజ్ ఉమెన్స్ అబ్బాయిలు అందరూ డ్యాన్సులు వేసేది ఒకటి చిన్నది, ఇది చాలా ఫేమస్ అన్నమాట. ఒకసారి ఇది కూడా చూసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం అండోయ్. అంతవరకు మీ రాజేష్, జై హింద్.